అంటే మీకు అనిపించింది లోపల ఉన్నప్పుడు ఇవన్నీ ఒక మెంటల్గా అరేంజ్ చేసిన గేమ్ కానీ అరేంజ్ చేసిన థింగ్స్ కానీ అంటే ఏది ఈ ప్యాటర్న్ బిగ్ బాస్ ప్యాటర్న్ అనేది మెంటల్గా మీ చెక్ చేస్తారని ఎంత అనిపించింది? చాలా, బికాస్ బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ గేమ్, ఇట్స్ ఆల్సో యువర్ మెంటల్ స్టెబిలిటీ. నువ్వు ఎంతవరకు ఆపుతావు, ఎలా ఆపుతావు, నీ పేషెన్స్ లెవెల్ ఏంటి, అగ్రెషన్ లెవెల్ ఏంటి, లో అయితే ఎంతవరకు లో అవుతావు, హ్యాపీ అయితే ఎంతవరకు హ్యాపీ అవుతావు. నిన్ను 10 రోజు ఏడిపించి ఒక్కరోజు నవ్విస్తారు ఫ్యామిలీ నుంచి. నువ్వు 10 రోజు గొడవ పెట్టుకున్నావు, బెంగ పెట్టుకున్నావు, బయట ఐ మీన్ చాలా దూరంగా ఉన్నావు, ఫ్యామిలీ నుంచి ఒక లెటర్ వస్తుంది, ఫ్యామిలీ నుంచి నీకోసం ఫేవరెట్ ఫుడ్ వండి పెట్టి పంపిస్తారు. దోస్ విల్ గివ్ యూ వెరీ మచ్ హ్యాపీనెస్. దానికోసం టాస్క్లు ఆడాల్సి వస్తుంది, గెలవాల్సి వస్తుంది అనిపిస్తుంది. అది కూడా ఉంటాయి మనకి. ఇట్స్ ఆల్ అంటే అక్కడ వచ్చిన ఏ కంటెస్టెంట్స్ చెడ్డలు కాదు. ఇక్కడ నేను మాట్లాడిందంతా గేమ్ పరంగా అంతే. ఒక్కొక్కరు ఎలా గెలుస్తారు అనే విధానం అంతే. 22 people కెనాట్ బి ద సేమ్. సో దాంట్లో ఒక్కరు గెలుస్తారు అంతే. ఎనీవన్ ఈజ్ ఓకే. బట్ నిఖిల్ జర్నీలో ఒకటి జెన్యున్గా అనిపించిన పాయింట్ ఏంటంటే చాలా తట్టుకున్నాం అనిపించింది. కొన్నిసార్లు కోపం వచ్చినా సరే ఓకేలే పర్లేదని చాలా ఫేసెస్లో కనిపించింది, ఫేస్లో కనిపించింది. ఒక సెన్స్ ఏముందంటే నాకు, వెన్ ఐ గెట్ అగ్రెసివ్, వై ఐ గెటింగ్ అగ్రెసివ్ అనే గురించి చూస్తాను. నేను అవతల అంటే వాళ్ళకి ఏదో అయి ఉంటుంది, చాలా అక్కడ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అబ్బాయిలకే వస్తాయి తెలుసు అక్కడ, ట్రస్ట్ మీ, నిజంగా వస్తాయి. నీ అమ్మాయిల కన్నా అమ్మాయిలకి వస్తుంది కదా, అబ్బాయిలు కూడా వస్తాయి. అబ్బాయిలు కూడా చుర్రమని కోపం వస్తాయి ఇలా చిన్న విషయానికి. ఇది లైక్ తప్పని కాదు, బికాస్ ఐఎమ్ టెలింగ్. పాలు 10 మందికి నేను చెప్పా అప్పుడే, వేరే వాళ్ళకి 10 ప్యాకెట్లు పంపిస్తారు 15 మందికి, ఎక్కడ సరిపోతాయి? సో ఒక్క చుక్క పడితే చూసుకో, చుక్క పడుతున్నాయి అక్కడ, పాలు లేవు మాకు, అరే కావాలని చేశాను రా ఇక్కడి నుంచి చుర్రమని లేస్తుంది అది. అంటే అక్కడ అవతల వాళ్ళ మీద కోపంతో కాదు, నా కాడ మీద ఏదో నెగిటివ్ ఉంది కాదు, ఆ బాధతో. సో అట్లా రైజ్ అవుతాయి ఇష్యూస్. సో నీకు దోశ 2 రోజుకి, ఒకరికి పొద్దున్న టిఫిన్ 2 దోశ ఒకరికి, ఒక్క గుడ్డు తీసుకుంటే లెక్క చెప్పి తీసుకోవాలి. సో ఒక్కడేమైనా ఆకలిగా ఒక ఎక్స్ట్రా దోశ తింటే ఆడ ఆకలిగా తినుంటాడు, నాకు తెలుసు అది. బట్ నువ్వు ఎందుకు తిన్నావు నన్ను అడగకుండా రైజ్ అవుతాయి మళ్ళీ ఇష్యూస్. సో సమ్వేర్ నాకు ఎందుకు ఆపుకోవాలంటే, నా సైడ్ అందరూ ఆల్రెడీ కొట్టుకుంటున్నారు, నా సైడ్ నుంచి నాకు అర్థం అవుతుంది కదా, వదిలేద్దాం ఎందుకులే పాపం వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్స్ ఏదో అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు పాపం కోపపడ్డారు. ఒకవేళ నా వల్ల హర్ట్ అయ్యి, అందుకే నేను ఐ విల్ మేక్ షూర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇష్యూ ఫ్రమ్ మై సైడ్.